క్విట్ ఇండియా ఉద్యమంలో ఇదే హై స్కూల్ మీద విద్యార్థిగా జెండా ఎగరేశారు ఆయన. మరొక ఆయన రాధాకృష్ణమూర్తి గారు అని చెప్పి వారు ఇరువురు కూడా ఒక జెండా ఎగరేస్తే పోలీసులు పట్టుకున్నారు. పట్టుకుని అయితే మా తాతగారి తమ్ముడు కర్ణంగా ఉండటంతో తన కర్ణం గారి బంధువు కొరడం చెప్పి అరెస్ట్ చేయడం వదిలేయడం జరిగింది. ఆ రకంగా రాజకీయాల్లో ప్రవేశించడానికి న్యాయం ఏర్పడుతుంది. దానికి ఒకటి మా తాతగారు మండల వెంకటయ్య గారు ఆయన జాతీయ వారు కావటం, ఆ తర్వాత ఆనగడ్డ హై స్కూల్లో తెలుగు పండితులు ఉంటూ ఆ తర్వాత హెడ్మాస్టర్గా పనిచేసిన చిలకపాటి సుబ్బారావు వారు మా నాన్నగారిని ఎక్కువగా ప్రోత్సహించి వారిని తీసుకెళ్లి గొట్టుపడి బ్రహ్మయ్య గారికి పరిచయం చేసింది చిలకపాటి సుబ్బారావు గారు. అక్కడి నుంచి మా నాన్నగారికి రాజకీయ గురువు గొట్టుపడి బ్రహ్మయ్య గారు. ఆయన యొక్క అనుచరుడిగా రాజకీయాల్లో తిరుగుతూ ఆ తర్వాత సంజయ్ రెడ్డి గారు, అల్లూరు సత్యనారాయణ గారు యొక్క వారి ప్రోత్సాహంతో 1957లో పార్లమెంట్ సభ్యుడిగా అతి వయసులో ఆయన ఎన్నికవడం జరిగింది. దీనికంటే కారణం ఏంటంటే క్విట్ ఇండియా ఉద్యమం. ఆ క్విట్ ఇండియా ఉద్యమంలో ఈ జాతీయ భావ ప్రేరితమైన విద్యార్థులుగా వీళ్ళు పాల్గొనిపోయిందంటే ఈ రోజున వారి రాజకీయ ప్రస్థానం ఉండేది కాదు. వీరు మామూలుగా సాదాగా జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని ఈరోజు క్విట్ ఇండియా ఉద్యమాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాటి జాతీయత స్ఫూర్తిని మనం న్యాయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారు సాధించిన స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చుకోవడానికి కంకణబద్ధం కావాలని చెప్పిన ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసామని చెప్పి మాట్లాడాలని చేస్తున్నాం.